పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరిచ్చిన ఈ మంచి వాతావరణమును బట్టి, సమాధానకరమైన పరిస్థితులను బట్టి, మాకు మీరు అనుగ్రహించిన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల కంటే మాలో ఉన్న నీ పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. అలా నీ యొక్క గొప్ప శక్తి ప్రభావముల చేత లోకమును జయించే వారిగా మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. అర్హులము కానప్పటికీ అర్హతనిచ్చారు, యోగ్యత లేనప్పటికీ సామర్థ్యతనిచ్చారు. మీ కృప గొప్పది, మీ దయ గొప్పదయ. మహిమంతా మీకు ఆపాదించుకుంటూ మరొకసారి స్తుతి ఆరాధన మీకు చేరిందని మేము నమ్ముతూ, మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ గుడ్ ఈవినింగ్, షాలోమ్. ఈ రెగ్యులర్ బైబిల్ స్టడీకి కూడి వచ్చిన మీ అందరికీ శుభాల్ని తెలియజేసుకుంటున్నాను. ఆదికాండం 27వ అధ్యాయము 36వ వచనాన్ని నిన్న మూలవాక్యంగా తీసుకున్నాము. తీసుకొని చాలా సుదీర్ఘంగా, చాలా లోతుగా మన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అయితే నిన్న మనం పూర్తిగా ఆ వాక్యాన్ని కంప్లీట్ చేయలేకపోయాం. కారణం కొంచెం టైం సరిపోలేదు కనుక మిగతాది ఈరోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ విని బలపడాలని ప్రేమతో మనవి. పరలోకమందున్న మన దేవునికి ఈ లోకములో ఉన్న ఈ దుష్ట ప్రభావాలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం ఎప్పుడు ప్రారంభించబడ్డది అంటే 6020 సంవత్సరాల క్రితం ఆదికాండం 3వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. దేవునికి దుష్టునికి మధ్య యుద్ధం. పరలోకమందున మన తండ్రికి దుష్టుడైన లూసిఫర్ ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పరలోకమందున్న దేవునికి సైన్యం ఉంది, దుష్టుడైన లూసిఫర్ కూడా సైన్యం ఉంది. పరలోకమందున్న దేవునికి సైన్యం ఎవరనంటే పరిశుద్ధ దూతలు, 4 కెరూబు, ఆ యొక్క కెరూబులు, జీవులు, 24 పెద్దలు. అదే కాకుండా సమస్త సైన్యాలు, భూమి మీద సమస్త జీవరాశుల్లో ప్రతి జాతి ఒక సైన్యంగా, సైన్యములకు అధిపతి యెహోవాగా, యేసుక్రీస్తు ప్రభువుగా వారు సైన్యంగా ఇవన్నీ కూడా యుద్ధం చేస్తున్నాయి. అలాగే లూసిఫర్, వాడి అనుచరులు, వాడితో పాటు పరలోకం నుండి తోయబడిన ఆ దేవదూతలు దురాత్మలై సంచరిస్తూ శక్తులుగా, ప్రభువులుగా, దేవుళ్ళు, దేవతలుగా ఈ భూమి మీద వెలుబడి చేస్తున్నాయి. వాస్తవానికి ఆకాశ మండలంలో, భూమి మీద వెలుబడి చేస్తున్నాయి. ఈ దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, దుష్టుడు అనగా లూసిఫర్, వాడి అనుచర గణం అనగా వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహం, కోట్ల సమూహాలు ఉన్నాయి. ఈ దురాత్మలు కొన్ని కోట్లు సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాలు ఏం చేస్తుంటాయంటే యెహోవా దేవుని యొక్క సృష్టింపబడిన, యెహోవా దేవుని యొక్క ద్వారా సృజించబడిన మానవుల యొక్క ఆత్మీయతను చెరపట్టిస్తూ, వారి విశ్వాస మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ, అవి
మానవుని యొక్క విశ్వాస జీవితంలో పడిపోయేటట్టు చేస్తున్నాయి. ఇది ఈ సృష్టి రహస్యం, ఈ ప్రపంచ రహస్యం. వాస్తవానికి ఇవేవి కంటికి కనపడవు. పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాస నేత్రాలకు మనకు చూపిస్తాడు. కంటికి కనబడేది ఏంటంటే ఉద్యోగం, నెలసరి జీతం, జ్వరం, జలుబు, దగ్గు, కరోనా, కుటుంబం, కుటుంబ సభ్యులు, వారికి ఆ వస్తువు ఉంది, నాకు ఈ వస్తువు లేదు. ఇవన్నీ కంటికి కనిపించేవి. కంటికి కనిపించేవి అనిత్యములు, కంటికి కనబడనివి నిత్యములు. మన కంటికి కనిపించేవి అనిత్యములు, విచ్ ఆర్ టెంపరరీ, విచ్ ఆర్ నాట్ ఇటర్నల్. కంటికి కనబడనివి నిత్యత్వంలోకి మనల్ని తీసుకెళ్ళేవి. ఇప్పుడు ఈ సృష్టి ధర్మము, ఈ సృష్టి మర్మము మీకు తెలిసింది కాబట్టి దేవునికి దుష్టుడికి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుని పక్షంగా మనల్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. మనకు యోగ్యత, అర్హత లేదు. మనం మన అపరాధములు, పాపములలో చచ్చిన వారమై మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని తన పక్షంగా తన దండులో మనల్ని నిలబెట్టుకున్నాడు. ఏ యోగ్యత లేదు, ఆయన కృప అన్నమాట. ఇప్పుడు తన దండులో నిలబెట్టుకున్న మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు, మీరు నా పక్షమును పోరాడండి, మీకు కావలసిన సామర్థ్యత, వాగ్దానము, మీకు కావలసిన బలము, శక్తి నేను ఇస్తాను. లోక సంబంధమైన పరిస్థితులు చూడొద్దు, టెంపరరీ విషయాల్ని మీరు చూడొద్దు. మీరు నా బిడ్డలు కనుక మీరు టెంపరరీ విషయాలు ఏవి కూడా పట్టించుకోరు. అనిత్యములు అనే విషయాలు మీరు పట్టించుకోరు. నిత్యములనే మీరు పట్టించుకోండి. నిత్యత్వపు సంబంధమైన విషయాలను మీరు పట్టించుకోండి, కానీ అనిత్య సంబంధమైన విషయాలు మీరు పట్టించుకోరు. మీ బలహీనతల్ని, మీ అవిధేయతలను, మీ సిగ్గుని, మిమ్మల్ని కలవరపరుస్తూ దేవుడిలో అడుగు ముందుకేయకుండా చేస్తున్న మీ అవగాహన, అమాయకత్వాన్ని పట్టించుకోదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూసి ముందుకెళ్ళిపోండి. ఆలీలు మిమ్మల్ని భయపడుతుంటారు, దేవుని బిడ్డలే తెలియదు. దానికి మనందరం ఒక దండులో ఉన్నామని దేవుని బిడ్డలకు కూడా తెలియదు. అందుకే ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకుంటారు. కాబట్టి 36వ వచనం ఒకసారి చదువుతాం, ఆ తర్వాత వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెప్పలేదు. అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చాడు, నా జ్యేష్ఠత్వం తీసుకొనను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఇవ్వలేదా అని అడిగాను. ఎవరి బాధాలని, ఎవరు ఏ దండులో ఉన్నారో ఆ దండుకి రాజైన అతనిని బట్టి ప్రవర్తిస్తాడు. ఏశావు ఎవరి దండులో ఉన్నాడంటే దేవుని దండులో లేడు, దుష్టుని యొక్క దండులో ఉన్నాడు. కాబట్టి దుష్టుని స్వభావం చూపిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు దేవుని విషయాలు, దేవుని వాగ్దానాలు పట్టించుకోలేని వాడు ఈరోజు తన తమ్ముడు తనని మోసం చేశాడని తెలుసుకొని తెగ దుఃఖపడిపోతున్నాడు, తెగ నిట్టూర్పులు విడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏశావు బాధ న్యాయమైనదే మానవ కోణంలో. ఎందుకంటే ఎవరన్నా వేషం వేసుకొని, మనలాగా వేషం వేసుకొని మనకు రావాల్సినవి వాళ్ళు తీసుకుంటే నిజమే, బాధే. మానవ కోణంలో బాధే. కానీ కొద్దిగా ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఏశావు అంతరంగంలో ఏ రోజు కూడా దేవుడిని పట్టించుకోలేదు. కాబట్టి దేవుడు వీళ్ళిద్దరూ గర్భంలో ఉన్నప్పుడే రెబెకాతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటంటే పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు, బానిస అవుతాడు అని ఒక ప్రవచనాన్ని దేవుడు రిలీజ్ చేస్తాడు. దేవుని ఉద్దేశము ఏశావు యాకోబుకి సేవ చేయాలి, యాకోబుకి లోబడాలి. ఏశావు యాక్చువల్గా ఇది దేవుని ప్రణాళిక. మీకు అర్థమవునందుకు మోషే అన్నయ్య అహరోను, కానీ ఎవరెవరికి లోబడ్డారు?
అహరోను మోషేకి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొందరు వయసును చూసి తొట్టిల్లుతుంటారు. అహరోనికి ఇక్కడ ఏశావుకి తేడా ఏంటంటే, దేవుని ప్రణాళిక గొప్పదనుకున్నాడు అహరోను, తమ్ముడికి లోబడ్డాడు. ఏశావు దేవుడి ప్రణాళిక కాదు, నా ప్రణాళిక గొప్పదనుకున్నాడు. యాకోబుకి లోబడకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఎదోమీయులకు తండ్రి అయిపోయాడు, అమాలేకులకు తండ్రి అయిపోయాడు. విషయాన్ని, సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుడు లోబడమన్నప్పుడు మనం లోబడిపోవాలి. అది ఎవరికి ఏంటి అనేది మనం పట్టించుకోకూడదు. ప్రియ దైవ జనాంగమా, ఈ సత్యాన్ని మనం గమనిద్దాం. ఓకే, రైట్. అయితే యాకోబు విశ్వసించాడు దేవుడిని చిన్నప్పటి నుంచి. మా తాతని హారాను దేశంలో నుండి తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు అని నమ్మి విశ్వాసంలో మొదలు పెట్టాడు. కానీ సంపూర్ణమైన విశ్వాసం అయితే కాదు. మనం కూడా విశ్వాసంలో మొదలు పెట్టాం, అయితే మనది కూడా సంపూర్ణమైన విశ్వాసం కాదనేది మనం గుర్తించుకోవాలి. ఇప్పటికీ ఈ క్లాసుల ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు. కాబట్టి మనం ఎదుగుతున్న వాళ్ళమే తప్ప ఎదిగిపోయిన వాళ్ళం కాదు. కాబట్టి మనకంటే విశ్వాసంలో తక్కువ స్థాయిలో ఉన్న వారిని మనం ఎటకారించకూడదు, నిందించకూడదు, కానీ వారిని మనం ప్రోత్సహించి బలపరిచి ముందుకు నడిపించాలి. మనం ఎలా వచ్చామో వాళ్ళు కూడా అలాగే వస్తారు, కాబట్టి వాళ్ళు కూడా మనం అలాగే ఆదరించాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ప్రతి విశ్వాసకి తన జీవితంలో పరీక్షలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. అవి వస్తేనే మన విశ్వాసం నిజమైనది అవుతుంది. యాకోబుకు కూడా తన విశ్వాసంలో ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో యాకోబు ఫెయిల్ అయిపోయాడు. తల్లి మాట విన్నాడు. తండ్రి అన్న మాట్లాడుకుంటున్న మాటలే నిజం అనుకున్నాడు. వేషం వేసుకొని వేషధారి అయిపోయాడు, హిపోక్రిట్ అయిపోయాడు. యేసు ప్రభు కొత్త నిబంధనలో ఎవరినన్నా తిట్టాడు అంటే అది ఎవరినంటే వేషధారులు. దేవుడికి అస్సలు నచ్చండి వేషం, అస్సలు నచ్చండి వేషం. కాబట్టి వేషధారులు అంటే దేవుడికి అసహ్యం. ఏశావు వేషధారి అయ్యాడు. క్రైస్తవులకు ముంగుర్తుగా ఉన్నాడు. యా విశ్వాసి, దేవుని సంబంధి, దేవుని వాగ్దానం ఉన్నవాడు, దేవుడిలో ముందుకు కొనసాగుతున్నాడు. కానీ శోధన రాగానే జల్లెడు ఉంది కదా, జల్లెడిలో వేసి జల్లిస్తాడు సాతాను. జల్లించినప్పుడు మనం రాలిపోకూడదు. మీకు అర్థమవుతుందా? జల్లెడిలో వేసినప్పుడు ఏమవుతుందంటే గింజలు రాలిపోతాయి. మనం రాలిపోకుండా విశ్వాసంలో దృఢంగా మనం ఉండాలి. యాకోబు ఉండలేకపోయాడు. దేవుని వాగ్దానం కంటే మొహమాటమే గొప్పదనుకున్నాడు. తల్లి మాట్లాడుతున్న సెంటిమెంట్ మాటలకు పడిపోయాడు. నా కుమారుడా, నీ శాపం నా మీద కూర్చునుగాక, నీ పాపం నాదైపోనుగాక, నువ్వు ఏమీ బాధపడక, నువ్వు ఇగో వేసుకో, ఈ అన్నలాంటి వస్త్రం వేసుకో, వెళ్ళు, నేను చూసుకుంటాను కదా, నువ్వు ఏం భయపడక వెళ్ళనేటప్పటికి అమ్మ సెంటిమెంట్ కి లోనైపోయాడు, గురైపోయాడు. అమ్మ చెప్పిన మాటలకి లోనైపోయాడు. నిజమైన విశ్వాసి అమ్మకు లొంగడు, నాన్నకు లొంగడు, అన్నదమ్ములకు లొంగడు, అక్క చెల్లెలకు లొంగడు, కులానికి లొంగడు, చదువుకు లొంగడు, డబ్బుకు లొంగడు. అలాంటి వ్యక్తి మగశిరి కలిగిన విశ్వాసి. నువ్వు ఎవరికన్నా లొంగుతున్నావు అని అంటే సారీ, నువ్వు ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం అనే స్థితిలోకి రాలా. బంధాలు, బంధుత్వాలు ఉండాలి, గౌరవించాలి, నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. భర్తకి భార్యగా, భార్యకి భర్తగా, పిల్లలకు తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులకు పిల్లలుగా అన్ని ధర్మాలు నిర్వర్తించాలి. కానీ ఎవరి వశంలో మనం ఉండకూడదు. No one should influence you except the Spirit of God which is in you. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావంలోకే తప్ప ఎవరి ప్రభావంలోకి మనం వెళ్ళిపోకూడదు. నేను చెప్తున్న మాట చాలా ఇంపార్టెంట్. యేసు వారి హృదయములు ఎరిగిన వాడే వారి వశము కాలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఉంటుంది. యేసు వారి హృదయములు ఎరిగిన వాడే
వారి వశము కాలేదంట. మనం కూడా ఎవరి వశంలోకి వెళ్ళిపోకూడదు. వాళ్ళు బాగా మాట్లాడారని అరచేతిలోనే చూపించేస్తారు మనకు వైకుంఠం, మాటల్లోనే కోటలు దాటిస్తారు మనల్ని. అది చెప్పారు కదా అని మనం దిక్కుకోకూడదు. అది చెప్పారు కదా అని మనం నమ్మేకూడదు. తల్లి చెప్పింది కదా అని నమ్మేకూడదు. ఎందుకంటే నువ్వు విశ్వాస జీవితం లేదు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ బంధాలు, బాంధవ్యాలను విడిచి నన్ను వెంబడించండి యేసు ప్రభు చెప్పాడు. విడిచి అనే మాట ఏంటంటే విడిచిపెట్టేమని కాదు, అంటే ఐ మీన్ టు సే లైక్ వదిలేయమని కాదు. వారి వశంలో ఉండొద్దు. వారి వశంలో ఉంటే నువ్వు నా వశంలో ఉండలేవు. నా వశంలో ఉంటే వారందరినీ నువ్వు బాధ్యతగా చూసుకునే సామర్థ్యత, అలాగే విశ్వాస వాగ్దానాల్లో కూడా నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళగలుగుతావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి. మీరు ఇది గమనించాలి బాగా. ఎవరు వశంలో ఉన్నారు? కొందరు భర్త వశంలో ఉండిపోతారు, భర్తే దేవుడు అని. కొందరు భార్య వశంలో ఉండిపోతారు, కొందరు ప్రియుడు ప్రియురాలు వశంలో ఉండిపోతారు. వశము అంటే ఏంటంటే కంట్రోల్. కొందరు పిల్లల వశం, కొందరు మందు, కొందరు టీవీ, కొందరు ఫేస్బుక్, కొందరు వాట్సాప్ వశం, కంట్రోల్. అవి కంట్రోల్ చేస్తుంటాయి మనల్ని. వీటన్నిటినీ వాస్తవానికి మనం కంట్రోల్ చేయాలి. కానీ వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతామంటే మనం ఏదో మనల్ని కంట్రోల్ చేస్తుందంటే మనం ఎక్కడున్నాం? దేవుడు వాగ్దానం ఏంటి అని అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని నీకు ఇచ్చానని దేవుడు చెప్తున్నప్పుడు మనమే అన్నిటినీ నిగ్రహించి కంట్రోల్ చేయాల్సిన వాళ్ళం, కానీ మనల్ని ఎవరో కంట్రోల్ చేయకూడదు. చాలా మంది వచ్చి చాలా విషయాల్లో నన్ను ప్రభావితం చేయాలనుకున్నారు, నన్ను ట్విస్ట్ చేయాలనుకున్నారు, వాళ్ళ దారిలోకి తెచ్చుకుందాం అనుకున్నారు. నేను ఎవ్వరు వశంలోకి వెళ్ళాను. ఈ రోజు కూడా చెప్తున్నాను, యేసు వశంలో ఉన్నారు. We have the Spirit of God who is in us. ఆయన వశంలో మనం ఉండాలండి. మద్యముతో ఒకడు ఎలా కంట్రోల్ చేయబడతాడు, మద్యం తాగిన వాడు ఆ మద్యం మొత్తులు ఎలా ఉంటాడు, పరిశుద్ధాత్మలో కూడా మనం అలా ఉండాలి. ఆ కంట్రోలింగ్ పవర్, హోలీ స్పిరిట్ విల్ కంట్రోల్ us. అందుకే సమయము పోనీక సద్వినియోగపరచుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఆత్మపూర్ణులై ఉండు. ఓకే, మొహమాటానికి పోయాడు. తల్లి చెప్పిన ఆ విషయమే నిజం అనుకున్నాడు. తల్లి సెంటిమెంట్స్ లోకి వెళ్ళిపోయాడు, తల్లి ఏడుపులోకి వెళ్ళిపోయాడు. నా తల్లి నన్ను ఎంత ప్రేమిస్తుంది అనుకున్నాడు. వాస్తవానికి తల్లి ప్రేమ కంటే యెహోవా ప్రేమ గొప్పది. చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. కొందరే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. కొందరికీ అర్థమవుతుంది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ పిల్లలను పాడు చేస్తారు. కానీ దేవుని ప్రేమ మనల్ని బాధ్యతాపరులుగా చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, చుట్టుపక్కల వచ్చి మనుషులు మనల్ని మొమ్మాటి పెట్టినప్పుడు వాళ్ళ మాటల్లోకి మనం దిగిపోకూడదు, వాళ్ళ వర్షంలోకి మనం వెళ్ళకూడదు. వారిని మనం ప్రతిఘటించాలి. ఆత్మ ఖడ్గము, వాక్య ఖడ్గమును మనం వాడాలి. వాక్యాన్ని వాడినప్పుడు దుష్టుడు మన దగ్గర నుండి పారిపోతాడు. వాక్యం వాడనప్పుడు దుష్టుడు మన మీద జయం పొందుకుంటాడు. యాకోబు జీవితంలో అదే జరిగింది. తల్లి చెప్పిన మాటకు లోబడిపోయాడు, మొహమాటాలకి విలువిచ్చాడు, వెళ్ళాడు, దెబ్బైపోయాడు, విశ్వాసంలో పడిపోయాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, డోంట్ యూ గో ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ అదర్స్. ఇతరుల ప్రభావంలోకి వెళ్ళిపోవద్దు. ఇతరులను కంట్రోల్ చేసేటట్టుగా ఎవరికి చనువు ఇవ్వద్దు. నీలో దేవుని వాక్యం ఉంది, నీలో ఆ ఆత్మ యాక్టివేట్ అయింది. ఆ హోలీ స్పిరిట్ నీ స్పిరిట్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ అయింది కనుక డోంట్ యూ స్టాప్ ఇట్, డోంట్ యూ అండర్ ఎస్టిమేట్. నేను
తక్కువగా అంచనా చేసుకోరు. మీకు తెలుసా, మీకు డౌట్లు ఏమన్నా వస్తే ఆ డౌట్లు మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తాడు. మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. నాతో దేవుడు మాట్లాడేమో, నాకు వస్తున్న అనుమానాలు దేవుడు తీర్చడేమో, అందరి మీద డిపెండ్ అవుతున్నారు. కానీ మీలో ఉన్న హోలీ స్పిరిట్ మీద మీరు డిపెండ్ అయితే హీ ఈస్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్. సకల సృష్టిలో అతి పెద్ద బోధకుడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు. ఆయన నమ్మండి. అందరి మాటలు వినొద్దు, ఎవరి వర్షంలోకి మీరు వెళ్ళొద్దు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అందరూ రకరకాల మాటలు చెప్పారు. ఎవరి వర్షంలో కింద వెళ్ళాడండి? స్వయాన తన శిష్యుడే అన్నాడు, యేసయ్యా నువ్వు నీకు ఈ మరణము దూరం అవుడుగా చీ సాధన పోనాయన. వర్షంలోకి వెళ్ళాడా? When it comes to God and His will, no one. దేవుని చిత్తం జోలికి వచ్చారా ఎవరన్నా? తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న తమ్ముడు లేదు, ఎవ్వరు లేదు. దేవుడే మనం. వర్షాన్ని కురిపిస్తున్నవాడు దేవుడు, ఎండనిస్తున్నవాడు దేవుడు, పంట పండుతుందంటే దేవుడు. ఈరోజు నీకు ఒక ఇల్లు, ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం ఉందంటే దేవుడే. కాబట్టి ఆ దేవుడిని బట్టి దేవుడిచ్చిన వాటిని కొరకు మీరు బ్రతకండి. అంతేగాని దేవుడు ఇచ్చిన వాటిని పొందేసుకొని ఇచ్చిన వాటి కొరకు బ్రతకదు. దేవుడు ఏమి ఇచ్చారో వాటి కొరకు బ్రతకదు. ఇచ్చిన దేవుడిని మహిమపరచండి. ప్రభు మహిమ కలుగును గాక. అంటే ఇంకా మనం ముందుకు వెళ్దాం. యాకోబు విశ్వాసంలో తనకు ఎదురైన శోధన వల్ల పడిపోయాడు. తాను పడిపోయాడన్న సంగతి పూర్తి స్పృహలో తనకి తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టిందంటే, అన్న కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు తల్లి తమ్ముడిని పారిపోమని చెప్పి పారిపోయినప్పుడు ఆ ఒంటరి ప్రయాణం ఉంది కదా, తన అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉన్నాడు కదా రెబెకా, లాబాన్ ఇంటికి. లాబాన్ గుర్తున్నాయే పేర్లని? వీళ్ళందరూ ఎలియాజర్ వెళ్ళి ఇస్సాకి భార్య తీసుకొచ్చాడు. రెబెకా చక్కనిది, ఒంట్లన్నిటికి నీళ్ళు తోడింది. ఇప్పుడు కొడుకేమో వేషం వేసి పంపించింది కదా. అమ్మమ్మ ఊరికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఒంటరి బ్రతుకు, గాడిదో గుర్రమో ఒంటితో వేసుకుని వెళ్తూ ఈ ఒంటరి యాత్రలో he got the consciousness of his sin. తన ఒంటరి యాత్రలో తాను చేసిన తప్పేంటో తాను అప్పుడు తెలుసుకున్నాడు. వెళ్ళి 14 సంవత్సరాలు బానిసత్వం, 14 సంవత్సరాల ఆశీర్వాదం తర్వాత 2 భార్యలు, 2 పత్నులతో, పిల్లలతో, దాసులతో, బహు ఆస్తితో తిరిగి వచ్చినప్పుడు యాబోకు రేవి దగ్గర పూర్తి స్థాయిలో తన స్పృహలో పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడతాడు. తప్పు చేయడం చేసేస్తాం, కానీ అది తెలుసుకున్నందుకు మాత్రం చాలా టైం పడుతుంది. జాకబ్ వాస్ సో ఇమ్మెచ్యూర్. యాకోబు యొక్క అపరిపక్వత జ్ఞానం. కాబట్టి మనం ఈ సత్యాన్ని తెలుసుకుందాం. మనం కూడా అంతే, కొన్నిసార్లు వెంటనే తెలుసుకుంటాం మన తప్పుని, కొన్నిసార్లు చాలా సంవత్సరాల తర్వాత కానీ తెలుసుకుంటాం. ఓకే, కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోవడం అనేది, మనల్ని మనం మోసం చేసుకునే పద్ధతి విశ్వాస జీవితంలో అతిపెద్ద పాపం. సొంత జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని నమ్మడం చాలా డేంజర్ ఉండదు, చాలా డేంజర్. ప్రపంచ జ్ఞానం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రపంచ జ్ఞానం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. వాటి ప్రభావంలో పడ్డామా అంతే సంగతి. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, డోంట్ యు ఎవర్ బిలీవ్ ద వర్డ్ విజ్డమ్. ప్రపంచ జ్ఞానం కొంత మాట్లాడుతుంటే ఇంత జ్ఞానం అనిపిస్తుంది. చాలా మంది గురువులు ఉన్నారు, బాబాలు ఉన్నారు. ఈ రోజుల్లో కొంత ఎడ్యుకేటెడ్ సర్కిల్ కూడా వచ్చి గురూస్, బాబాస్, ఇజమ్స్
చాలా వండర్ఫుల్ టాపిక్స్ చెప్తుంటారు మనకి. అందులో కొంతవరకు నిజం ఉండొచ్చేమో, కానీ ఆ నిజం కూడా ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఆ గమ్యం మరణానికి దారితీస్తుంది. కాబట్టి వాటి వశంలోకి వెళ్ళకూడదు. కొంత సామర్థ్యత ఉంటే మంచిని తీసుకొచ్చి వదిలేయచ్చు, కానీ కొన్నిసార్లు, చాలాసార్లు ఇన్ఫాక్ట్ వాటి ప్రభావంలోకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని గుర్తించి ఈ ప్రపంచ ధర్మంలోకి, ప్రపంచ ఆలోచనలోకి మనం ముందుకు వెళ్ళకూడదు. విశ్వాసం, దేవుడినే నమ్మాలి, దేవుడి వాగ్దానాలనే నమ్మాలి, దేవుడి వాక్యాన్ని నమ్మాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఫార్మాలిటీస్ షుడ్ నాట్ రీప్లేస్ ఫెయిత్. మొహమాటాలు విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. నా అల్లుడు, నా కూతురు, నా కొడుకు, నా కోడలు, నా మనవాళ్ళు, లేకపోతే నా డాడీ, నా మమ్మీ, నా కులం, నా చదువు, నా ఫ్రెండ్. నో, దేవుని చిత్తం గొప్పది. దేవుడు ఎవరిని చూపిస్తే, దేవుడు ఎవరికి ఆయన ఎంచుకుంటాడో వాళ్ళకి మనకు విలువ ఇవ్వాలి, వాళ్ళు మనం ప్రోత్సహించాలి. తద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడడానికి ఇంట్లో జరుగుతున్న పరిస్థితి అంతా చాలా ఎమోషనల్ గా, నిజమే కావాలా, ఆశీర్వాదాలు విషయం ఇచ్చేస్తున్నాడు కావాలా అన్నట్టున్నాయి. కానీ వాస్తవానికి ఇవన్నీ కల్పన కథలు. వాళ్ళు కల్పించుకున్న పద్ధతులను వారు ప్రాక్టీస్ చేస్తున్నారు తప్ప బ్లెస్సింగ్స్ ఆర్ విత్ గాడ్. ఈజ్ ఆల్మైటీ. ఈజ్ ద వన్ హూ బ్లెసెస్, ఈజ్ ద వన్ హూ కర్సెస్. సర్వశక్తి గల దేవుడే మనల్ని ఆశీర్వదించగలడు. ఆశీర్వాదానికైనా శాపానికైనా ఆయన ఒక్కడే వాటిని డెలివర్ చేయగలడు. హ్యూమన్ ఏజెన్సీ ఇవేవి కూడా జయించలేవు అనే సత్యాన్ని, అవి డెలివర్ చేయలేవు అనే సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మన విశ్వాసంలో మనకు కలుగు పరీక్ష. ఆ పరీక్షలో మనం ఓడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు ఈ ప్రభావం ఇతరుల మీద పడుతుంది. మనం ఏమనుకుంటామంటే మన విశ్వాసంలో కలుగు పరీక్ష ఓడిపోతే అది మన వరకే ఉంటుంది అనుకుంటామా? కాదు, ఈ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతుంది. మన అవిశ్వాసం, మన విశ్వాస యాత్రలో మనం చూపించే అవిశ్వాసం, మన ఓటమి ఇతరుల మీద ప్రభావితం చూపిస్తుంది. అర్థమవుతుంది క్రైస్తవులారు? విశ్వాస పోరాటం, మీరు ఆడే ప్రతి మాట, ఒకవేళ అది అవిశ్వాసం అయితే, ఒకవేళ అది ప్రభు చిత్తానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడితే, ఆ ప్రభావం, ఆ మాట తోటి విశ్వాసం మీద పనిచేస్తుంది. మనం మాట్లాడే చిన్న విశ్వాసం, దేవుని చిత్తం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దానికి ఆపోజిట్ వ్యతిరేక ఒక్క మాట మనం మాట్లాడినా దాని ప్రభావం ఇతరుల మీద చూపిస్తుంది. నీకు తెలీదు, నువ్వు తొందరలో మాట్లాడేస్తావు. అసూయతోనో, కోపంతోటో, ద్వేషంతోటో సడన్ గా నీ అవుట్ ఆఫ్ కంట్రోల్, నీ టంగ్ నుంచి ఒక అన్ఫెయిత్ఫుల్ వర్డ్ రావడం వల్ల, ఒక అవిశ్వాసపు మాట రావడం వల్ల, ఆ మాట ఎదుటివాడి మీద ప్రభావం చూపించి కరెక్టే కదా అనుకుంటాడు. ప్రసంగం అవుతుంటారు చర్చిలో, దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటాడు. దైవజనుడు హితబోధ చేయాలి. హితబోధ అంటే ఉదకం చేయబడాలి సంఘం అంతా. ఉదకము అనగా ఏంటంటే వేడి నీళ్లతో స్నానం, ఇంకా మీకు చెప్పాలంటే నలుగు పెట్టి స్నానం చేయించడం అన్నమాట. ఉదక స్నానం చేయించాలి, ఉతకాల బాగా. ఈ చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉదక స్నానంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే నలుగు పెట్టి దంచి రుద్ది బాగా చేస్తారు కాబట్టి
ఈ ఉదక స్నానం చేసిన తర్వాత ఫేస్ లో కూడా మంచి గ్లో వస్తుంది. దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం అందరినీ కొడతది, అందరినీ నొప్పింపజేస్తుంది, హెచ్చరిస్తుంది, గర్దిస్తుంది. కొందరు ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రభావంలో చెప్పిన ఈ మాట నా మంచికే అని చెప్పి విశ్వాసి ఇంకా విశ్వాసంలోకి ఎదిగి దిద్దుబాటు చేసుకుని ముందుకెళ్తాడు. కానీ అందరూ అలా ఉండరు కదండి. కొందరు ఆ వాక్యానికి కామెంట్ చేస్తారు. వాక్యం అయిపోగానే, చర్చ అయిపోగానే అందరూ మాట్లాడుకున్నప్పుడు, లేదా ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా మరలా ఇంకెప్పుడన్నా విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని పాయింట్అవుట్ చేస్తారు. ఒక విశ్వాసి తొందరలో, కోపంలో, అర్థం చేసుకోలేని ఒక ఇమ్మెచ్యూరిటీలో ఆ దేవుని చిత్తాన్ని, వాక్యాన్ని ప్రతిఘటించినప్పుడు తోటి విశ్వాసులు అందరూ బలంగా ఉండరు కాబట్టి ఆ బలహీనులు ఈ మాట ద్వారా ఏమవుతారనంటే ప్రభావితమైపోయి, కరెక్టే కదా, నా దైవజనుడే రాంగు, ఈ విశ్వాసే కరెక్ట్ అని గ్రూపిజం స్టార్ట్ అవుతాయి చర్చ్. ఎప్పుడు గ్రూపిజమ్స్ స్టార్ట్ అయ్యాయో చర్చ్లో సంఘ క్షేమాభివృద్ధి తగ్గిపోతుంది. అవిశ్వాస అభివృద్ధి జరుగుతుంది, విశ్వాస అభివృద్ధి తగ్గిపోతుంది. ఒక విశ్వాసి తన ఆత్మీయ నడకలో ఒక్క ఓటమి ద్వారా పలికే ఒక మాట ఎదుటి వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపుతుంది. సంఘంలో ఒక అనౌన్స్మెంట్ చేశాం, మా ఫలానా దైవ కార్యానికి కొంత డబ్బు అవసరమైంది, ఇగో సంఘంలో ఈ పని చేయడం వల్ల ఇంత డబ్బు అయింది, లేదా ఇంత డబ్బు అవుతుంది, ప్రార్థన చేయండి, మీకు ఏమైనా ప్రేరేపణ కలిగితే డబ్బులు మీరు ఇవ్వండి అని దైవజనుడు అనౌన్స్ చేసినప్పుడు బాగా వినాలి. కొందరు ఆత్మ నడిపింపుతో ప్రార్థన చేసి వారికి కలిగింది, వారికి అనిపించింది ఇస్తారు. కానీ కొందరు వారి తొందరపాట్లు బహుశా దైవజనుడు ఫేస్ నచ్చదో అప్పుడు చెప్పినప్పుడు, లేదా దైవజనుడు చెప్పిన అంశం నచ్చదో, లేదా డబ్బు ఇవ్వడం ఇష్టం లేదో, కానీ మొత్తానికి దైవ చిత్తానికి విరుద్ధంగా ఒక మాట అనేస్తారు. ఆ మాట వల్ల కొందరు ప్రభావితం అయిపోతారు. కాబట్టి మనం ఎవరి మీ దైవ చిత్తానికి ఆటంకంగా ఉండకూడదు. అది ధనమే కాదు, ఇంకేదైనా కావచ్చు, ఎలాంటి విషయమైనా కావచ్చు. భోజనం చేస్తున్నాం చర్చ్లో, ఆ సంఘంలో అందరినీ పొరపాటును వడ్డించే వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు, పొరపాటున, లేదా అవతల వ్యక్తికి మన మీద కోపమో అసూయ ఉండి వడ్డించలేదు, సరిగ్గా మాంసమే కొద్దిగా ఎక్కువ పెట్టలేదు అనుకుంటాం, లేదా వేస్తున్నాడు చిరాకుతో వేసి ఉండొచ్చు అనుకుందాం. తొందరపడి ఆ వ్యక్తి ఇమ్మెచ్యూరిటీ చూపించాడని మనం కూడా ఇమ్మెచ్యూరిటీ చూపించకూడదు. అక్కడికి మనం కామ్గా ఉండాలి. వాడి అవిశ్వాసంతో మనకి మర్యాద చేయలేదని మనం కూడా అవిశ్వాసంతో అక్కడ గొడవ పెట్టుకుంటే ఆ గొడవకి కొందరు ప్రభావితమైపోతారు. ఊర్ల మీద, కొలాయిల దగ్గర గొడవలు ఆడుకునే వాళ్ళే చర్చకు వస్తారు. చర్చకు వచ్చిన వాళ్ళు గొడవలు ఆడకుండా ఉండాలి తప్ప గొడవలు ఆడేటట్టుగా ఉండకూడదు. కానీ ఈ దుష్ట ప్రభావం ఏం చేస్తుందంటే మన విశ్వాసులను కూడా శోధన కాలంలో పడిపోయేటట్టు చేస్తుంది. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ అవిశ్వాసం ఇతరుల మీద ప్రభావం చూపుతుంది. విశ్వాసులుగా ఉండండి, విశ్వాసం మాత్రమే కలిగి ప్రవర్తించండి. మీకు ఇంకోటి తెలుసా, ఈ అవిశ్వాసపు క్రియ ఏదైతే మనలో నుంచి బయటకు వస్తుందో, ఒక అవిశ్వాసం మాట, ఇవి ఎలాంటి డ్యామేజ్లు చేస్తాయంటే ఎదుటోడిని సీక్రెట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రెండోది, అన్యుల చేత మనల్ని నిందించేటట్టు చేస్తాయి. మనం తొందరలో అన్నమాట అన్యులు అన్ని పట్టుకుంటారు అన్నమాట. లేదా ఎల్కేజీ క్లాస్ లో ఉన్న విశ్వాసం వెంటనే పట్టుకుంటాడు అన్నమాట. చూడు అలా అనొచ్చా, దేవుని బిడ్డలు అలా అనొచ్చా, ఆడే రెచ్చగొడతాడు. కానీ మనం ఒక మాట దొరికేటప్పటికి చూసారా, నీ బ్రతుకుని అందరూ చూస్తున్నారు,
నువ్వెంత విశ్వాసమో అందరూ నిన్ను గమనిస్తున్నారు, జాగ్రత్త. దే ఆర్ వెరీ క్విక్ టు క్యాలిక్యులేట్ యువర్ అన్ఫెయిత్ఫుల్ డీడ్స్ అండ్ వర్డ్స్. అవిశ్వాసము నీ మాట, నీ క్రియని గమనిస్తున్న వాళ్ళు చాలా మంది నీ చుట్టూ ఉన్నారు. నీకు తెలియదు కానీ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్త. జాగ్రత్త. నిజమే, అన్నం వడ్డిస్తున్నప్పుడు చర్చిలో మనకి సరైన మర్యాద జరగకపోతే గుండెలు పిండేసినట్టు అయిపోతుంది. నీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ నీ కారణం దేవుడి పనికి వాడు చేయి. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే కోపం వస్తుంది కానీ కోపం చూపించుకో. చాలా సాత్వికులుగా బ్రతకాల్సిన జీవితం. ఈ అంతరంగ మార్పు మీద బ్రతకాల్సిన క్రైస్తవ్యం ఈ రోజు అంతరంగం గాలి వదిలేసి ఎంత పరిచయం చేస్తున్నాం, ఎంత తిరుగుతున్నాం, వీటి మీద పడ్డది. కాంపిటీషన్. సోషల్ మీడియాలో కాంపిటీషన్, సువార్త పత్రికలు పంచడంలో కాంపిటీషన్, చర్చిలు స్థాపించడంలో కాంపిటీషన్. మా చర్చికి 2000 మంది వస్తారు, లేదా 2 లక్షల మంది వస్తారు. కాంపిటీషన్. పరలోక మందున్న ఆశ్చర్యుడైన దేవుడు నమ్ముకుంటుంటాడు మన పనులు చూసి. 2 లక్షల మంది చర్చికి వచ్చారు, 20 మంది ఒక చర్చికి వచ్చారు. దేవుడికి ఏంటి తేడా? దేవుడు హైదరాబాద్ లో ఉన్న పెద్ద చర్చిని చూస్తాడా, లేదా కొల్లూరు మ్యాన్షన్స్ లో ఉన్న మేడ మీద చిన్న గదిని చూస్తాడా? రెండింటినీ చూడు. మరి దేన్ని చూస్తాడు? నడిచే దేవాలయాలైన ప్రతి క్రైస్తవుని హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మచ్ మోర్ ప్రాక్టికల్ గా రావాలి, ప్రాక్టికాలిటీని చూడాలి, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అంతరంగ మార్పు, సాత్వికులుగా మారాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, వీటిలో ప్రయాసపడండి, వీటిలో కాంపిటేటివ్ గా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితుల్ని చూసుకోవద్దు. కొన్ని రీజనబుల్ గా ఉండే పరిస్థితులే, బట్ దోస్ ఆర్ నాట్ రీజనబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్ స్పిరిచువాలిటీ. కొన్ని చూడడానికి న్యాయబద్ధంగానే ఉంటాయి, కానీ ఈ ఇస్సాకిలో జరుగుతున్న ఎపిసోడ్ అంతా చూస్తే, కానీ అవి దైవికంగా రీజనబుల్ కాదు. నువ్వు శారీరకంగా గొంతుకు చుంచుకొని వస్తున్న విషయాలన్నీ కూడా దైవికంగా దానికి బంగారం కొలుస్తారు కదా, గ్రామ్స్, తులాలు. 1 గ్రామ్ విలువ కూడా చేయదు ఆత్మీయతలో. మనం ఈరోజు కొట్టుకుంటూ ప్రయాసపడుతున్న విషయాలు 1 గ్రామ్ కూడా పనిచేయదు. దేవుని లెక్క, దేవుని విషయాలు వేరే ఉంటాయి. ఆ ప్రపంచం వేరే. ఆ ప్రపంచంలో మనం బ్లెస్ అయ్యే విధానాలు వేరే. ఈ భూమి మీద మనం భౌతికంగా ఎంతో కష్టపడితే మనం సంపన్నులు పోతాం, కానీ దేవుని లోకంలో దేవుని సంపన్నతను సాధించాలని దేవుని సంతోషపెట్టాలి. చాలా తేడా ఉందండి. విశ్వాస లోకం, అవిశ్వాస లోకం. ఇంకోటి చెప్తాను, డీడ్స్ హ్యావ్ మోర్ పవర్ దన్ వర్డ్స్. మాటల కంటే క్రియలకి ఎక్కువ శక్తి ఉంది. క్రియలు చాలా ఇంపార్టెంట్, డీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన జీవన విధానంలో కనిపిస్తున్న మాటలు, క్రియలు, మా నడతలు, వాటికి చాలా ప్రభావం ఉన్నాయి. క్రైస్తవులారా, మాట్లాడే ప్రతి మాట ప్రభావం కలిగి ఉన్నాయి. మీరు బజార్కి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఆ మాట చాలా ప్రభావం కలిగింది. ప్రజలు నిన్ను గమనిస్తుంటారు. వీడు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఇప్పుడు దొరుకుతాడా? ప్రభువుని నమ్ముకున్న వీడు ఎప్పుడు బూతులాడతాడా? ప్రభువుని నమ్ముకున్న వీడు ఎప్పుడు మాతో కలిసి మంతాడతాడా? ప్రభువుని నమ్ముకున్న వీడు మాలాగా మరలా ఎప్పుడు వస్తాడా? మా స్థాయికి ఎప్పుడు దిగుతాడా అని చూస్తుంటారు. వాళ్ళకి దొరకగానే పట్టుకుంటారు. ఎరా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇలా మాట్లాడుకో. ఆకర్షించే లోకం, జాగ్రత్త. నిన్ను గమనిస్తున్న లోకం, జాగ్రత్త. సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తాను,
మన ఓటమి అందరికీ కనిపిస్తుంది. మన ఓటమి అందరికీ కనిపిస్తుంది, కానీ మన పశ్చాత్తాపం దేవుడి దగ్గర ఎంత పడ్డామో అది అందరికీ కనపడదు. నేను చెప్తున్న మాట చాలా ఇంపార్టెంట్. మన ఓటమి అందరికీ కనిపిస్తుంది. ఈడు ఓడిపోయాడు, ఈడు బూతులాడాడు, ఈడు తప్పిపోయాడు, రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోయాడు, దావీదు బెత్షెబకు పోయాడు, అందరికీ కనిపించింది. కానీ దావీదు బెత్షెబ విషయంలో ఎంత ఏడ్చాడు నా తనకు కూడా తెలియదు, తోటి ప్రవక్తకు తెలియదు. ప్రాబ్లం అదే. నువ్వు చేసే పని, నువ్వు అనే మాట అందరికీ కనిపిస్తుంది. యాకోబు వేసుకున్న వేషం అందరికీ తెలుసు, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఆ తర్వాత యాకోబు జీవితంలో యాకోబు పశ్చాత్తాపం అందరికీ తెలుసు. యాకోబు మోసగాడని అందరికీ తెలుసు. నీ యాకోబు ఎంత పశ్చాత్తాపం పడ్డాడో మీకు తెలుసా? ఇప్పుడు ఈ వాక్య జ్ఞానాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యాకోబే కాదు, మీరైనా అంతే. భవిష్యత్తులో మీరు కూడా కొన్ని తప్పులు చేస్తారు. ఈ రోజుల్లో అందరూ తప్పులు చేయొద్దు, పాపం చేయొద్దు అంటారు. దట్స్ నాట్ లైఫ్. మనం విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు ఇది పోరాటం. ఎవరో చెయ్యొద్దంటే చెయ్యం, చెయ్యమంటే చెయ్యం. ఈ పోరాటం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? రేపు ఏం సంభవించునో నీకు నాకేం తెలుసు. కాబట్టి నీ ఓటమిలో నీ క్రియ అందరూ చూస్తారు, నిన్ను అందరూ ఎత్తుపడుస్తారు, తెప్పుతారు. కానీ ఈ పశ్చాత్తాపాన్ని చూసి మెచ్చుకునేది దేవుడు మాత్రమే, ఇంకెవరు కాదు. కాబట్టి మనుషులు పొగట్టుకి, మనుషుల యొక్క నిందకి భయపడరు. మనుషులు దే ఆర్ నథింగ్, దే ఆర్ జస్ట్ వర్బ్స్. వాళ్ళ పురుగుతో సమానం. వారు రేపటి వాళ్ళు. నరుని నాసికారంధ్రములలో ఊపిరి గలవాడు. నరుడు నాసికారంధ్రాల్లోకి దేవుడు ఊదితే వచ్చింది ఊపిరి. వాడు ఏపాటి వాడు. మనం ఏపాటి వాళ్ళు. మనం ఒక మనిషిని పొగిడితే అంత, మనం ఒక మనిషిని నిందిస్తే అంత. దానికోసం మనం ఎందుకు ప్రయాసపడాలి, దాన్ని ఎందుకు పట్టించుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఒక తప్పు ఎదుటి వాళ్ళని గాయపరుస్తుంది, కానీ ఒక పశ్చాత్తాపం ఆ గాయాన్ని మాపుతుంది. వినాలి. మనం చేసే ఒక పొరపాటు ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఆ గాయం ముద్రించబడిపోతుంది. కానీ గాయపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపు చేసి పశ్చాత్తాపరుస్తుంది. కానీ ఆ గాయం ఎదుటి వ్యక్తిలో అలాగే ఉండిపోతుంది. ఎవరో గొప్ప విశ్వాసం తప్ప అందులో నుంచి బయటికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కూడా చెప్తా, మంచిగా ఈ భూమి మీద విశ్వాసిగా వెళ్ళినవాడు, బతుకుతున్నవాడు, ముందుకు వెళ్తున్నవాడు చిన్న తప్పుకు దొరకగానే ఆ తప్పుని భారీ స్థాయిలో పబ్లిసిటీ చేస్తుంది సమాజం. భారీ స్థాయిలో. కానీ కొందరే బాధ్యతగా విశ్వాసంతో పరిస్థితిని అర్థం చేసుకుంటారు. బాధ్యతగా అర్థం చేసుకుంటారు. లేదులేండి, విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, అందులో ఆయన చిన్నది తొట్టిల్లాడు అని అనుకుంటారు తప్ప అవిశ్వాసులు డబ్బు కొడతారు, అవిశ్వాసులు పబ్లిసిటీ చేస్తారు. కాబట్టి యాకోబు చేసిన పనిని ఏసావు ఎంతమంది పబ్లిసిటీ చేసుకుంటున్నాడో ఆలోచించాడు. ఎంత పబ్లిసిటీ చేయకపోయినా ఈరోజు మన వరకు వచ్చింది. ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్, నలుగురు మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు ఇన్ని కోట్ల మంది ధ్యానించుకుంటున్నారని అంటే ఆ విషయం ఎంతగా బయటకు పొక్కింది మనం అర్థం చేసుకోవాలి. యాకోబు చేసిన తప్పుని దేవుడు క్షమించాడు, కానీ అన్నయ్య క్షమించలే. బాగా వినాలి, బాగా వినాలి. చాలా అన్ని ఇంపార్టెంట్. ఇది కూడా బాగా వినండి. యాకోబు చేసిన తప్పుని దేవుడు క్షమించాడు, ఎందుకంటే యాకోబు దేవుడులో పశ్చాత్తాపడ్డాడు, దేవుడు వాగ్దానం ఉన్నవాడు కాబట్టి దేవుడు క్షమించాడు. కానీ యాకోబు చేసిన తప్పు వల్ల గాయపడ్డ హృదయంలో ఆ కక్ష, ద్వేషం కొనసాగుతూనే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. గమనించండి. నువ్వు ఏం చేస్తావు? నువ్వు తప్పు చేసి వచ్చి చర్చిలో మోకాలు వేసి తండ్రి నన్ను క్షమించాను, కానీ ఆ సర్వజ్ఞానం మించిన దేవుని సమాధానం నీలోకి వస్తుంది. నువ్వు వెంటనే ఆ తప్పుని మర్చిపోతావు, హాయిగా నిర్మలమైన మంచి మనస్సాక్షికి వెళ్ళిపోతూ ఉంటావు.
కానీ నువ్వు ఎవరి ఎదుట అది తప్పు చేసావో ఆ వ్యక్తి హృదయంలో నీ మీద కక్ష అలాగే ఉంటది, జాగ్రత్త. ఆ వ్యక్తిలో కూడా ఆ కక్షను తీసివేయగలవాడు దేవుడు. అర్థమవుతుంది మీకు? ఆ కోణంలో కూడా ఆలోచించాడు. మీరు పశ్చాత్తాపడి మీరు రిపెంట్ అయిపోతే అయిపోలేదు, అక్కడ వాడి హృదయంలో వాడు ఇంకా ద్వేషం పెంచుకుంటూనే ఉంటాడు, జాగ్రత్త. అందుకే మన ప్రవర్తన దేవుని ఎదుట ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆ శత్రువులను కూడా దేవుడు మనకి మిత్రులుగా మారుస్తుంది. అలాగే మీరు కూడా మీ ఎదుట మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళని కూడా మీరేం చేయాలి? పెద్ద మనసుతో క్షమించాలి. మీకు ఈ వాక్య లేఖన భాగాలు బలపరిస్తే వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళి ఆ యూట్యూబ్ వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. వీలైన వాళ్ళ చేత ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఓకే, నా పర్సనల్ రిక్వెస్ట్. కాబట్టి ఎఫ్ఎస్సి 3:17 ఒకసారి చదువుదాం. నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సి 3:17. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని క్రీస్తు యేసు మీ హృదయములలో విశ్వాసము ద్వారా ఏరులు పారునట్లు. You should be rooted in Jesus Christ through faith. తెలుగులో నివసించినట్లు అన్నదా, ఇంగ్లీష్ లో రూటెడ్ అని. బి రూటెడ్ అంటే అర్థం ఏంటో తెలుసా? వేరు పారడం. వేర్లు ఎలాగైతే భూమిలో తన్నుకొని లోపలికి వెళ్తుంటాయో నీళ్ళు ఎత్తుకుంటూ, ఏర్లు ఎంత పారుతుంది, ఎంతగా ఏరు పెద్దదవుతుందో బయటికి చెట్టు అంత బలంగా ఉంటుంది. పాస్టర్ గారు విశ్వాస జీవితం యాకోబు ద్వారా ఎంత సుదీర్ఘమైన యాత్ర మనకు ఉంది కాబట్టి, ఇంత బ్రాడ్ మైండ్ తో క్రైస్తవుడు బ్రతకాలి కాబట్టి పాస్టర్ గారు మరి ఎలా సాధ్యం అని అంటే, క్రీస్తు యేసులో మీరు వేరుపారాలి. ఇంతకు మించి మందు లేదు. క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు యేసు క్రీస్తులో వేరుపారాలి. You should grow in the knowledge of our living Lord Jesus Christ. Grow. Be rooted. Don't be uprooted. ఏర్లు ప్రకలించేటట్టు ఉండొద్దు. ఏర్లు దినదినము మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నన్ను, నేను మిమ్మును చూస్తూ ఉండగా 5 సంవత్సరాల నుంచి ఎలాంటి సాక్ష్యం మన మధ్యకి రావాలని అంటే, ఈ వ్యక్తి దినదినము యేసుక్రీస్తులో వేరు పారుతూ ఉన్నాడనే సాక్ష్యం మీరు నాకు ఇవ్వాలి, నేను మీకు ఇవ్వాలి. సంగమా, నేను మీతో మాట్లాడతాను. I'm talking to the church of Jesus Christ. ఎవరైనా 3:17 మెసేజ్ పెట్టండి. ఎఫ్ఎస్సి 3:17 టైప్ చేసి పెట్టండి, కాపీ పేస్ట్. అలాంటి సాక్ష్యం ఇవ్వాలి. మా పాస్టర్ గారు 2019 కంటే 2020లో యేసుక్రీస్తు ప్రభువులో ఏరుపారినవాడు, పెరిగాడు. మా పాస్టర్ గారు ఎదిగాడు. మా దైవజనుడు ఎదిగినవాడు, ఎదుగుతున్న మొక్క ఇంకా ఎదుగుతున్నాడు. మా దైవజనుడు ఎదిగిన స్థితిలో ఉన్నాడు, ఎదుగుతూనే ఉన్నాడు. కానీ ఎదుగుదల ఆగలేదు. నేను మీ గురించి చెప్పాలా? యేసయ్య సంఘము ఎదుగుతూనే ఉంది, కానీ వాళ్ళ ఎదుగుదల ఎక్కడ అప్రూట్ అవ్వట్లేదు. వారు ఎదుగుతూ ఉన్న మొక్కల వలె ఉన్నారు. వారు నగరునకై చెక్కబడిన మూలకంబాల వలె ఉన్నారు తప్ప they are very strong, they are growing, they are not immature, but they are mature in the knowledge of Jesus Christ. అమాయకులు కాదండి బాబు. ఆవలిస్తే పేగులు లెక్కెడతామంటారు కదా సామెత, అది యాక్చువల్గా ప్రతి క్రైస్తవుడికి వర్తిస్తుంది. ఎదుటివాడు ఆవలిస్తే ఆ లోపల ఉన్న వాడి అంతరంగంలో ఉన్న ఆలోచనని వివేచించగలిగిన సామర్థ్యత
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఇస్తున్నాడు. బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్. దాన్ని మనం వాడటం లేదు. జీవన విధానాలు ముళ్ళులు అయ్యి మనల్ని గుచ్చుతూ ఉండడం వల్ల మనం సారవంతమైన నేలలో అడుగు పెట్టలేకపోతున్నాం. 30, 60 ఆ 3 దఫాల్లో ఫలించలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకం దాని ఆశలు గతిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసులో వేరు మనం. యేసు ఒక్కడే సమాధానం. హీఈస్ ద వే, హీఈస్ ద ట్రూత్, హీఈస్ ద లైఫ్. ఆయన ఒక్కడే. నీకు ఇంకా ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగగలిగే వేరే మార్గం లేదు. ఏసే మార్గం. మన స్వనీతి, మన స్వబుద్ధి, ముహూర్తాలు, వాస్తులు, తిథులు, నక్షత్రాలు, జ్యోతిష్యాలు, సంఖ్యా బలం, నక్షత్ర బలం, రాళ్ళ బలం, దిష్టులు, పూజలు, పతులు, బాణ సంచులు, లేకపోతే మిగతా విచ్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనల్ని గలిపిలి చేసి గందరగోళానికి తీసుకెళ్తుంది. బట్ వెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో వేరుపారినప్పుడు ఇవేవి మనల్ని ఏమి చేయలేవు. నెంబర్ 2, మనం యేసు ప్రేమను ఎరిగి మనం యేసు కలిగిన ఆ మనసు మనం కలిగి వెళ్ళినప్పుడు మన జీవితం విజయోత్సవాలతో నింపబడి విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్తాం. యేసు క్రీస్తు ప్రేమలో ఉండండి. యేసు క్రీస్తు మనకి నేర్పించిన ఆ మనస్సును మనం కలిగి ఉండండి. అదే పరిశుద్ధాత్మ శక్తి. Holy Spirit is not dancing. Holy Spirit is not clapping. Holy Spirit is not shouting. పరిశుద్ధాత్మ అంటే గెంతడం, చప్పట్లు కొట్టడం, అరవడం, కేకలేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రేమలో ఎదగడం. చూడండి, పరలోకంలో గెంతులు ఉంటాయి అనుకుంటారా? అరుపులు, అరుపులు, ఇట్లా చప్పట్లు కొట్టడం, అర్థం కాని భాష మాట్లాడుతుంటారు. అక్కడ అంత డిసిప్లిన్ ఉంటుంది. దేవుడి సింహాసనం ముందు అనడమే, గెత్తడమే, పిన్ డ్రాప్ సైలెన్స్, obedience. అంత రాయల్ జీసస్ ని మనం పరిశీలన చేస్తున్నాం. ఈస్ వెరీ రాయల్. రాజులకు రాజు అయినా మనం ఈ భూమి మీద మహారాజులు కదా, రాజు బిడ్డలుగా మనం ఎంత రాయల్ గా ఉండాలి. హోలీ స్పిరిట్ అంటే ఈ రోజుల్లో నానా దురాత్మ క్రియలన్నీ పరిశుద్ధాత్మ క్రియలుగా ఆరోపిస్తూ ఉన్నారు. అలనాడు ఆది సంఘంలో పరిశుద్ధాత్మ క్రియలు చేస్తున్న యేసుని దురాత్మగా ఆపాదించారు. ఈ రోజు దురాత్మ క్రియలను పరిశుద్ధాత్మ క్రియలుగా ఆపాదిస్తున్నారు. ఏం చేద్దాం? దినాలు ప్రేమ చల్లారిపోతుంది. క్రీస్తుకు కలిగిన ఆ మనసు ఉండదు అంచె దినాలు. కానీ నువ్వు నేను అలా ఉన్నావు కాబట్టి ధన్యులం. మనకు అట్టి కృపనిచ్చాడు. సో the power of Holy Spirit is nothing but the love of Jesus Christ and the mind of Jesus Christ. And మించి ఏం చెప్పలేదు. భాషలో వర్ణించగలిగిన స్థాయిలో నేను మీకు చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో ఎదిగినవాడు, యేసుక్రీస్తు ప్రభు మనసును కలిగినవాడు. అంతే. మిగతా యాక్టింగ్, వేషం. యాకోబు వేసుకున్నాడు కదా వేషం. ఆ వేషధారులు లేనందు వేషానికి పడతారో అంతరంగ ఆత్మీయతకు మీరు వెలిగించి ఆ పరిశుద్ధాత్మ వశంలో ఉంటారు. నిర్ణయం మీది. ఆ ప్రభు ప్రేమ, ఆ ప్రభు మనసు మీలో సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాదేవుడా, దేవుడా, గొప్పనుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనకు మొత్తం 27వ అధ్యాయం ద్వారా యాకోబు గురించి మాకు తెలియజేశారు. ఆయన పరిశుద్ధాత్మగా యేసుక్రీస్తు ప్రేమలో వేరుపారి జీవించడం, యేసుని మాలో చూపించడం, యేసు మాటలు మేము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నట్లుగా ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రేమించుట, యేసుక్రీస్తు ప్రేమను చూపుట అనేటువంటి విధానంలో మనం
మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కాబట్టి మా ద్వారా మిమ్మల్ని మీ ప్రేమను చూపించి అనేకులను మీ సన్నిధికి తీసుకొచ్చి మీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకుని మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తున్నాము అడిగొట్టుకుంటున్నాం తండ్రి. ఆమె తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును యెహోవా ఎదుట మనందరినీ నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన యెహోవాకు మన ప్రభువు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కలిగినటువంటి సంగమం ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.